మాట్లాడినటువంటి సందర్భంలో మీకు ఎంత కూలీ వస్తుందని అడిగితే వాళ్ళు 40 రూపాయలు 60 రూపాయలు రోజుకి 60 రూపాయలు మించి మహిళలకి కూలీ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. రోజు ఒక మీటర్ చేస్తే 35 రూపాయలు 35 రూపాయలకు ఒక మీటర్ అంటే రోజుకి 4 మీటర్లు 5 మీటర్లు చేయగలిగినటువంటి పరిస్థితి ఉంది. మరి వచ్చేటటువంటి 60 రూపాయలతోటి వచ్చేటటువంటి ఒక 200 రూపాయలతోటి కుటుంబము ఏ విధంగా ఈరోజు బతుకుతుందో ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకు ప్రభుత్వం ఆలోచన చేయాలని మేము ఈ సందర్భంగా అంటున్నామంటే ఈ కూలి నిర్ణయించింది ప్రభుత్వం. ఈ కన్యలు చుట్టే మహిళలకి ఎవరైతున్నారో వాళ్ళకి ఎంత కూలి ఇవ్వాలి, కిలో కంటే 60 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఆ సదస్సులో రాబోయే కాలంలో ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలని అందులో ప్రధానంగా నిర్ణయిస్తాం. భవిష్యత్తులో ఇవాళ చేనేత అంతా కూడా దుర్బలమైన పరిస్థితిలో ఉన్నది కాబట్టి వారిని ఒక పోరాట మార్గంలో తీసుకురావడం కోసం, అదేవిధంగా రేపు 10వ తేదీ నాడు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. మేము దాదాపుగా 15 రోజుల నుంచి అన్ని జిల్లాల్లో వరంగల్, కరీంనగర్, అదేవిధంగా గద్వాల జిల్లాలో అన్ని జిల్లాల్లో చూసినప్పుడు అక్కడ కూలీ చాలా తక్కువగా ఉన్నది. వాళ్ళు కోరిన కోరికలను మీరు ఏ కోరికలు కోరుకున్నారు ప్రభుత్వాన్ని అంటే, అయ్యా 2016-17లో కూలు పెంచారు, ఇంతవరకు దాదాపు 6-7 సంవత్సరాల నుంచి కూలు పెంచలేదు, కూలు ఖచ్చితంగా పెంచాలని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా థ్రిఫ్ట్ కూడా కావాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం ఏదైతే 2500 అకౌంట్లలో వేసిందో అవి తక్షణం కూడా వేయాలని కోరుతున్నారు. 2000 రూపాయలు నేత కార్మికుడికి, అదేవిధంగా అనుబంధ కార్మికులకు 500 చొప్పున 1000 రూపాయలు వేయాలని, అవన్నీ కూడా తక్షణం వేయాలని చెప్పి అంటున్నారు. నేతన బీమా కూడా 70 సంవత్సరాల వరకు నేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా నేతన బీమా పథకంలో కూడా వయస్సు పరిమితిని పెంచాలని కోరుతున్నారు. అదేవిధంగా ఇల్లు లేని ఎవరైతే నిరుపేదలైతే ఉన్నారో హౌస్ కమ్ వర్క్ షీట్లను కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నారు. ఇవన్నీ మాకు ఈ యొక్క పర్యటనలో కూడా అధ్యయన యాత్రలో కూడా గమనించిన అంశాలు. వీటినన్నింటినీ కూడా రేపు సదస్సులో చర్చించి రాబోయే కాలంలో ఒక ఉద్యమాన్ని నిర్మించడానికి అవకాశం కలుగుతుంది. దాంట్లో ఆ ఉద్యమంలో కూడా మీరంతా కూడా రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులంతా కూడా పాల్గొని ఉద్యమాన్ని బలోపేతం చేసి ఉద్యమం నిర్వహించి మన యొక్క కోరికలను సాధించుకోవడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది.